ఇండియన్ సినిమా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ సీక్వెల్ సినిమాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ యాక్ట్ చేస్తున్న కల్కి 2 కూడా ఒకటి. టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి మూవీకి కొనసాగింపుగా ఈ మూవీ తెరకెక్కుతోంది. పార్ట్ 1 మూవీ ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా వసూలు రాబట్టి దుమ్ము లేపింది. ఫైనల్ గా పార్ట్ 2 సినిమా షూటింగ్ ఎట్టకేలకు స్టార్ట్ అయింది. ఇటీవల హైదరాబాద్ శంకరపల్లి ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ ని మొదలుపెట్టారు. ఈ షెడ్యూల్లో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ల సన్నివేశాలతో మొదలు పెట్టారు. ఇందులో కమల్ హాసన్ పవర్ఫుల్ విలన్ గా యాక్ట్ చేస్తుండగా అశ్వత్థామగా అమితాబ్ యాక్ట్ చేస్తున్నారు. సెట్స్ నుంచి ఈ ఇద్దరి పిక్స్ బయటకొచ్చాయి. విజయ్ దేవరకొండ రష్మికలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ రష్మిక వివాహ వేడుకకు ఆహ్వానం అందుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్న మోదీ తన తరపున విషెస్ తెలిపారు. విజయ్ రష్మిక జీవితంలో ఇది ఒక కొత్త సుందరమైన అధ్యాయానికి నాంది అని పేర్కొన్నారు. సినిమాల్లో ఇప్పటికే ఎన్నో పాత్రలు చేసిన విజయ్ రష్మిక నిజ జీవితంలో ప్రేమ అనురాగాలతో నిండిన కొత్త అధ్యయనాన్ని మరింత అందంగా నిర్మించుకుంటారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ శుభ సందర్భంగా వధూవరులకు వారి కుటుంబ సభ్యులకు తన ఆశీస్సులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న అవైటెడ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. యంగ్ హీరోయిన్స్ శ్రీలీల, రాశికన్నా హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్నారు. పొలిటికల్ తరహా డైలాగ్స్ ఈ మూవీలో ఫుల్ గా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. అలాంటి పొలిటికల్ డైలాగ్స్ ఫ్యాన్స్ వరకు ఓకే, కానీ మిగతా ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుందని సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. దీనిపై ఫైనల్ గా డైరెక్టర్ హరీష్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా ఆడియన్స్ ను ఖచ్చితంగా అలరిస్తుందని చెప్పారు. అయితే ఆ డైలాగ్స్ ఏ మేరకు సినిమాకి ప్లస్ అవుతుందో వెయిట్ చేసి చూడాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో క్లాసిక్ మూవీస్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేసిన క్లీన్ ఫ్యామిలీ థ్రిల్లర్ ఎంటర్టైనర్ మూవీ అతడు 2 ఒకటి. ఇలా ప్రస్తుతం కొనసాగుతున్న రీ రిలీజ్ ట్రెండ్ లో అతడు రీ రిలీజ్ కి వచ్చి మంచి వస్తువులు అందుకుంది. ఈసారి మళ్ళీ సినిమా రీ రిలీజ్ కి వస్తుంది. ఈ రెండో రీ రిలీజ్ లో కూడా ఈసారి సినిమాకు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. బుక్ మై షోలో ఈ సినిమాకి బుకింగ్స్ ఓపెన్ అవగా సత్తా చూపిస్తోంది. దీంతో ఈసారి ఈ సినిమాకి కూడా మంచి వసూలే నమోదు కాబోతున్నాయని చెప్పాలి. ఈ సినిమా ఈ నెల 28న గ్రాండ్ గా రీ రిలీజ్ కాబోతుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్ లో వస్తున్న సినిమా విశ్వంబర. ఈ సినిమా చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. ఉగాదికి ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారని తెలుస్తోంది. ప్రత్యేక గ్లిమ్స్ ద్వారా విడుదల తేదీని వెల్లడించాలని మేకర్స్ యోచిస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో త్రిష కృష్ణన్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. ఈ భారీ మూవీకి మ్యూజిక్ ను కీరవాణి అందిస్తూ ఉండగా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా లేటెస్ట్ సినిమాపై మరొక అప్డేట్ వచ్చింది. మార్చ్ ఎండింగ్ లో ప్రశాంత్ నీల్ కొత్త షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారట. హైదరాబాద్ లో ఎన్టీఆర్ పై సాంగ్ ను కూడా షూట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ సాంగ్ తో పాటు యాక్షన్ సీన్ ను కూడా షూట్ చేస్తారని టాలీవుడ్ టాక్. భారీ స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను ఎన్టీఆర్ కెరీర్ లోని అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా కలిసి యాక్ట్ చేస్తున్న సినిమా పెద్ది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న సాలిడ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతుంది. ఆల్రెడీ ఫస్ట్ సింగిల్ కి సాలిడ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ క్రమంలో పెద్ది ట్రైలర్ రిలీజ్ కి టైం ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. మార్చ్ 27న మూవీని రిలీజ్ చేస్తామని మేకర్స్ భావించినా కానీ కుదరలేదు. దాన్ని ట్రైలర్ తో భర్తీ చేయాలని మేకర్స్ చూస్తున్నట్టుగా తెలుస్తోంది. మార్చ్ 27న పెద్ది ట్రైలర్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. నేచురల్ స్టార్ నాని హీరోగా యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ భారీ మూవీ ది ప్యారడైజ్. దర్శకుడు శ్రీకాంత్ వోదరా తెరకెక్కిస్తున్న ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాపై హైప్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉంది. అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్ అంతా సోషల్ మీడియాలో జడల్ ఫీవర్ నడుస్తోంది. ఈ సినిమాలో నాని కనిపించే జడల్ లుక్ గెటప్ లో సోషల్ మీడియాలో షేక్ అవుతోంది. నెటిజన్స్ తమ హీరోలకి నాని జడల్ లుక్స్ ని యాడ్ చేసి వైరల్ చేస్తున్నారు. దీంతో జడల్ ఫీవర్ ప్రస్తుతం ఓ రేంజ్ లో కొనసాగుతోంది. కేవలం హీరోలకే కాకుండా పాపులర్ కమెడియన్స్ కి కూడా దీన్ని సెట్ చేస్తున్నారు. ఇటీవల లిటిల్ హార్ట్స్ మూవీతో ఆడియన్స్ పలకరించారు హీరో మౌలి తనూస్. అయితే తనూస్ తన నెక్స్ట్ మూవీ సినిమాని మాత్రం ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు. ఈ గ్యాప్ లో ఓ భారీ ఆఫర్ ని ఆ యంగ్ హీరో అందుకున్నట్టుగా సినీ సర్కిల్స్ లో రూమర్ మొదలైంది. తన నెక్స్ట్ మూవీని మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కించబోతున్నట్టుగా టాక్ నడుస్తోంది. ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. అడవిశేష్, మృణాల్ ఠాకూర్ జంటగా యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ డెకాయిట్ అనౌన్స్మెంట్ నుంచే ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా ఒక కొత్త అప్డేట్ ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ సినిమాలో ఫస్ట్ సింగిల్ సాంగ్ రూబారూని ఎల్లుండి విడుదల చేయబోతున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేస్తారు మేకర్స్. ఈ చిత్రానికి షనీల్ డియో దర్శకత్వం వహిస్తుండగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు. అడవిశేష్ తనదైన శైలిలో వైవిధ్యమైన కథాంతంతో వస్తూ ఉండగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
రీసెంట్ గా మన తెలుగు ఆడియన్స్ ని ఎంతగానో అలరించిన ఫీల్ గుడ్ మూవీ కపుల్ ఫ్రెండ్లీ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంతోష్ శోభన్ హీరోగా, మానస వారణాసి హీరోయిన్ గా, దర్శకుడు అశ్విన్ చంద్రశేఖరన్ తెరకెక్కించిన ఈ సినిమా ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ సంపాదించుకుంది. ఈ సినిమా 10 రోజుల థియేట్రికల్ రన్స్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా ఇప్పటి వరకు 13 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్స్ లోకి అలరించేందుకు వచ్చిన హిట్ అందుకున్న హీరోస్ లో చార్మింగ్ స్టార్ శర్వానంద్ కూడా ఒకరు. శర్వానంద్ నుంచి రాబోతున్న తదుపరి చిత్రం భోగి. ఫైనల్ గా ఈ సినిమా తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఫస్ట్ లుక్ లో శర్వానంద్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. అయితే ఈ మూవీలో అనుపమ, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్నారు. శ్రీ విష్ణు హీరోగా యధునాథ్ మారుతిరావు దర్శకత్వంలో రూపొందుతున్న కామెడీ ఎంటర్టైనర్ విష్ణు విన్యాసం తొలుత అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న విడుదల చేయబోతున్నట్టుగా ప్రకటించారు. కానీ ఒకరోజు ముందుగానే అంటే ఎల్లుండే థియేటర్స్ లోకి రాబోతోంది. అత్యంత వినోదాత్మకంగా సాగే ప్రేమ కథా సినిమాగా ఈ మూవీ రాబోతోంది. నయన్ సారిక హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సత్య బ్రహ్మాజీ ఇతరులు కీలక పాత్రలు పోషించారు. సైన్స్ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ కాలంలోనూ క్షుద్ర పూజల దారుల్లో పయనిస్తూ సొంత కుటుంబాల్ని బలి తీసుకుంటున్నారు. ఆ కోవకు చెందినదే హనీ మూవీ. నవీన్ చంద్ర, దివ్య పిల్లై జంటగా ఈ సినిమాలో కనిపించారు. కరుణ కుమార్ సినిమాని దర్శకత్వం వహించారు. ఇటీవలే విడుదలైన ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ఆడియన్స్ ని అలరించింది. ఇందులో క్షుద్ర పూజలు చేసే వ్యక్తిగా కనిపించి ఆకట్టుకున్నారు నవీన్ చంద్ర. ఇప్పుడు ఈ సినిమా ఎల్లుండి నుంచి సన్ నెక్స్ట్ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. ది కేరళ స్టోరీ 2 మూవీ వివాదం కొనసాగుతోంది. ఈ సినిమా ట్రైలర్లో కేరళను తప్పు చూపించారని, మతపరమైన ఉద్రిక్త వాతావరణానికి దారితీసే అంశాలు ఉన్నాయని కోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలైంది. సినిమా విడుదలపై స్టే విధించాలంటూ, దాని సెన్సార్ సర్టిఫికేషన్ రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై కేరళ హైకోర్టులో విచారణ కొనసాగింది. ది కేరళ స్టోరీ 2 సినిమాను తమ ఎదుట ప్రదర్శించాలని, ఆ తర్వాతే ఈ మూవీ సెన్సార్ విషయంలో నిర్ణయం తీసుకుంటామని కోర్టు సూచించింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేయడానికి చిత్ర బృందం ముందుకొచ్చింది. మరో 2 రోజుల్లో ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుండగా ఈ సమయంలో కోర్టు ఏ తీర్పు ఇవ్వబోతుందో అని ఉత్కంఠ ఏర్పడింది. తమిళ, మలయాళ సినిమాలు ఓటీటీ ద్వారా తెలుగు ఆడియన్స్ కు దగ్గరవుతున్నాయి. జనవరిలో తమిళంలో విడుదలై యువతను ఆకట్టుకున్న సినిమా హాట్స్పాట్ 2 మచ్ 2024లో వచ్చిన హాట్స్పాట్ కు కొనసాగింపుగా దర్శకుడు విఘ్నేష్ కార్తిక్ ఈ సినిమాను తెరకెక్కించారు. నేటి యువత అనుసరిస్తున్న విధానాలు చర్చించేందుకు భయపడే వివాదాంశాలతో కూడిన కాన్సెప్ట్ తో విఘ్నేష్ ఈ మూవీని రూపొందించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వేదికగా తమిళ భాషలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతూ ఉండగా ఇప్పుడు తెలుగులో కూడా అందుబాటులోకి రాబోతోంది. ఆహా వేదికగా ఎల్లుండి నుంచి ఈ సినిమా తెలుగు వర్షన్ స్ట్రీమింగ్ కానుంది. సతీష్ నీసనం సప్తమి గౌడ కీలక పాత్రలో యాక్ట్ చేసిన సరికొత్త మూవీ ది రైజ్ ఆఫ్ అశోక. వినోద్ వి దుండలే ఈ మూవీకి దర్శకత్వం వహించారు. వర్ధన్ హరి, జైష్ణవి, సతీష్ నిర్మించారు. ఎల్లుండి తెలుగు ఆడియన్స్ ముందుకు ఈ సినిమా రాబోతుంది. బలమైన భావోద్వేగాలతో పాటు మంచి సందేశం ఉన్న మూవీగా ది రైజ్ ఆఫ్ అశోకగా తీర్చిదిద్దారు. కొత్తదనం కోరుకునే తెలుగు ప్రేక్షకులకు ఇది ఖచ్చితంగా నచ్చుతుందని చిత్ర బృందం చెబుతోంది. నటి ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ది బ్లఫ్. ప్లాంక్ ఫ్లవర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని రుస్సో బ్రదర్స్ నిర్మించారు. వైలెంట్ యాక్షన్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇవాళ విడుదలకు వచ్చేసింది. ఇంగ్లీష్తో పాటు తెలుగు భాషలో అందుబాటులోకి వచ్చింది. సాయి సింహాద్రి హీరోగా యాక్ట్ చేస్తూ నిర్మించిన సినిమా సన్ ఆఫ్ బత్తుల సతీష్ ఈ సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎల్లుండి నుంచి విడుదల కాబోతోంది. అందరికీ ఈ సినిమా తప్పక నచ్చుతుందని మూవీ టీం చెబుతోంది. ఈ మార్చిలో ఆడియన్స్ ముందుకు రాబోతున్న బిగ్గెస్ట్ మూవీస్ దురంధర్ 2, టాక్సిక్. వీటి రిలీజ్ విషయంలో ఎప్పటి నుంచి చర్చ కొనసాగుతోంది. దురంధర్ 2 మూవీని యష్ యాక్ట్ చేస్తున్న టాక్సిక్ డేట్లోనే అనౌన్స్ చేయడంతో మరింత హైప్ ఏర్పడింది. ఈ 2 మూవీస్ లో టాక్సిక్కే ఎక్కువ బలం ఉందని సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. టాక్సిక్ సినిమాకి నార్త్ మార్కెట్ లో మరీ తేలిగ్గా తీసేసే ఛాన్స్ లేదని, అందుకే పక్కగా హిందీ రిలీజ్ కి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కన్నడ మినహాయిస్తే తెలుగు, హిందీ మార్కెట్లో భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.